నమస్కారం గురూజీ. నమస్కారం. నమస్తే అండి. మీ అందరికీ నమస్కారములు. శనార్థులు. నా పేరు రఘునందన్ అండి. నేను తెలంగాణ కళారత్నాలని యూట్యూబ్ ఛానల్ ప్రమోటర్ని. నేను కూడా ఒక ఆర్టిస్టును. మీ మీ కళారూపం గురించి, మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో మన తెలంగాణలో ఉంటారు, ఎంతమంది ఉంటారు, దీని కళారూపం ప్రాధాన్యత విశిష్టత గురించి చెప్పండి. నా పేరు లెల్లెల బాలకృష్ణ. నేను తెలంగాణ దుబ్బుల కొలుపు కళాకారుల సంఘానికి రాష్ట్ర గౌరవ సలహాదారుణ్ణి. ఈ దుబ్బుల కొలుపు కళ అనేది అతి ప్రాచీనమైనటువంటి పురాతనమైనటువంటి వృత్తి. ఈ వృత్తి మీద ఆధారపడి 5,000 దుబ్బుల కొలుపు కళాకారులు ఉపాధి పొందుతున్నారు. చాలా పేదరికంలో, చాలా దయనీయమైన పరిస్థితుల్లో, గ్రామీణ పేదరిక కళలలో ఉన్నటువంటి వృత్తులలో దుబ్బుల కొలుపు కళ వృత్తి ఒకటి ఉన్నది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఈ దుబ్బుల కొలుపు వృత్తికి కనీసం ఆదరణ, గుర్తింపు ఎలాంటి లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత అప్పుడు వెలుగులోకి ఈ దుబ్బుల కొలుపు వృత్తి అనేది రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా మా దుబ్బుల కొలుపు కళాకారులందరూ కూడా, వీళ్ళందరూ కూడా ఏంటంటే ప్రధానంగా బెస్త సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే. దుబ్బుల బస్తీలు, దుబ్బుల గ్రామాలు, దుబ్బుల పేటలు, అట్లా గ్రామాలే ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ప్రధానంగా ఏంటంటే ఆసిఫాబాద్, మహారాష్ట్ర నుంచి ఇట్లా నిజామాబాదు, ఇట్లు కరీంనగర్, మహారాష్ట్ర బార్డర్ నుంచి ఈ వృత్తి అంతా వీళ్ళంతా దుర్గమ్మ పూజారులు. ప్రధానంగా ఏంటంటే పెద్ద దేవర కొలుపులు కొలుస్తారు, గావు పట్టడం, అదేవిధంగా కొలుపులు కొలపడం, అదేవిధంగా చాలామంది కొత్తగా ఇళ్లల్లో పోయినా, కొత్తగా పెళ్ళిళ్ళైనా, శుభకార్యాల ముందు ప్రతి ఒక్కరూ ఇది చాలా. మన కేసీఆర్ గారి ఇంట్లో కూడా మా దుబ్బుల కొలుపు కళాకారులు అదేవిధంగా గద్దెలు వేసి ప్రధానంగా అమ్మవారి పట్నాలు, గద్దెలు, పట్నం కూడా ఉంటాయి. మీరు ఒక్కొక్కళ్ళు మీ పేర్లు చెప్పండి. నా పేరు సమ్మయ్య, వరంగల్ ధర్మసా గ్రామం. మీరు గత ఒక్క నిమిషం. నా పేరు భోగిరి శ్రీకాంత్. నేను తెలంగాణ దుబ్బుల కొలుపు కళాకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఓకే, మీరు మీ పేరు చెప్పండి. నా పేరు దుర్గా ప్రసాద్, వరంగల్. ఓకే, కళాకారుల సంఘం ఐక్య పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షుడు. ఓకే గురూజీ, మీ పేరు అందరూ. నా పేరు జూనియర్ రాజేందర్. మీ పేరు? మాటూరు సంతోష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు. మీ పేరు? మీ పేరేనా? మీ పేరు? మీ పేరేనా? అది కరీంనగర్ అండి. నేను జిల్లా అధ్యక్షుడిని. నేను జునగరి గణేష్, దుబ్బుల కొలుపు కళాకారుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ను. రంగస్థలం మూవీలో కూడా మాకు డైరెక్టర్ సుకుమార్ గారు ఛాన్స్ ఇవ్వడం ద్వారా మా కళ రాష్ట్ర చప్పట్లు కొట్టండి ఒకసారి అన్నకు. కంగ్రాచులేషన్స్. బాగా మీరు ఇంకా మీ కళారూపాన్ని ఇంకొక 100 సంవత్సరాలు ఇది బ్రతకాలని నేను కోరుకుంటున్నా. మీరు మీకు జీవనోపాధి జరగాలి. కనకను దుర్గావు శక్తి విమానమాతవమ్మ, కనకను దుర్గావు శక్తి రావమ్మ నాయతలే అమ్మ, రావమ్మ నాయతలే అమ్మ, రావమ్మ నాయతలే రమ్మని పిలిచెడి ఆలలే ఉన్నా. చెప్పండి గురూజీ, చెప్పండి, ఇంకా చెప్పండి. మా ఈ దుబ్బుల కొలుపు కళ అనేది మా తాతల ముత్తాల నుంచి మట్టిలో పుట్టినటువంటి జీవకళ. సాంస్కృతిక శాఖ వారు మా కళను గుర్తించి ప్రతి సంవత్సరం 15 ఆగస్టుకు గోల్కొండ కోటకు ప్రోగ్రామ్ లో పాల్గొని మాకు అవకాశం ఇచ్చినందుకు భాషా సంస్కృతి శాఖ వారికి మేము మా కళాకారుల బృందం తరఫున. అయితే నా విన్నపం ఏంటంటే, మీరు దీన్ని ట్రైనింగ్, ఇప్పుడు మనం పెద్ద మనుషులం అవుతున్నాం, నేను పెద్ద మనిషినే, నేను ఇంకా 7 నెలలు అయితే రిటైర్ అవుతా. ఈ అన్న కూడా రిటైర్డ్ సీనియర్ పర్సన్ కదా. ఇంకొక అంటే ఇంకో ఫ్యూచర్ జనరేషన్కు ఇంకా 2 జనరేషన్లు 3 జనరేషన్లు దీన్ని నేర్చుకోవాలంటే ఏం చేయాలి? యూత్ ఏం చేయాలి? మీ కుల వృత్తులను ఏం చేయాలి? మీరు ఏం చేస్తారు సార్? దీన్ని డమరుకం దుబ్బు. అవును, ఇది ఒక ఆయుధం. అవును. ఈ దుబ్బు నీళ్ళాలుంటే కొట్టరాదని ఈ జగ్గుతో డమరుకం చేసేటువంటి సప్పుడు. ఈ నీళ్ళంటే కొట్టరాదు, గడ్డ మీద కొట్టబోయే గంగపుత్రులు అని ఈ తార అమ్మవారి భజన. ఓకే, ఈ పదం, ఈ పట్నాలు, ఈ సంస్కృతి భాషలు తెలంగాణకు ఉన్నటువంటి సప్పుళ్ళు ఇవి. ఈ బ్యాండ్లు, ఈ జగ్గులు, ఈ వాయిదాలు, ఇవి చేసేటువంటి పూజ. నేను మృదంగం వాయిస్తా.
నేను మృదంగం కూడా వాయిస్తాను నేను. అయితే లయ జ్ఞానం ఉన్న వాళ్ళకే వస్తుంది, ఇది అందరికి రాదు. ఇది ఆ లయ జ్ఞానం, సాహిత్య జ్ఞానం, సంస్కృతి అవన్నీ ఉంటేనే వస్తాయి. అయితే ఫ్యూచర్లో ఇప్పుడు ఉండే పిల్లలు ఏం చేయాలి? ఇప్పుడు మీ కులంలో వీళ్ళు నేర్చుకోవాలి కదా, మీరు ఏం చేస్తున్నారు? దానికి మీరు ప్రయత్నం చేయండి, మీరు శిక్షణ ఇప్పియండి. శిక్షణ తరగతులు ఏర్పాటు చేసుకోవడానికి భాష సాంస్కృతిక శాఖ వారిని కూడా అడగడం జరిగింది. వాళ్ళు కూడా ఈ 10-15 రోజులలో చేస్తాను. మంచిగా ఈ శిక్షణ అంటే దానికి సిలబస్ కూడా ఉండాలి. సిలబస్ నేర్పించండి, గురువులను కూడా ట్రైనింగ్ ఇవ్వండి. అంటే గురువులు కూడా నేను ఇవ్వలేదు అని కాదు, కొంచెం ఇంకా పరిశోధన చేయండి. ఏం నేర్పియాలి అని రాసుకొని దాన్ని అట్లా చేయండి. 3 రోజులు 5 రోజులు చూసి శిక్షణ ఇప్పియండి. మీ అందరికీ మళ్ళీ మంచి మంచి ప్రోగ్రామ్స్ రావాలని దుర్గమ్మ వారిని ప్రార్థించుకుంటున్నాను. థ్యాంక్ యూ ప్రెసిడెంట్ గారు, చూసుకోండి. థ్యాంక్ యూ. ఒకసారి మీ ఛానల్లో కూడా మాకు అవకాశం ఇవ్వండి. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ కళారత్నాలు. మీరు సెల్యూట్ అందరికీ. ఓకే, థ్యాంక్ యూ. అన్న ఫోన్ మీద